అంటే చాలా మందిలో ఈ తిమ్మిర్లు ఎక్కువ వస్తూ ఉంటాయి. ఓకే. అంటే ఒకటేసారి చెయ్యి పెయిన్ రావడం కానీ, ఈ కాలు పెయిన్ రావడం, తిమ్మిరి ఎక్కడం, అంటే ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి నడవలేకపోవడం ఇట్లా జరుగుతూ ఉంటాయి. దేనివల్ల అవి? అది తిమ్మిర్లు అనేవి 2 రకాలు ఉంటాయి సార్ యాక్చువల్గా. ఒకటి న్యూరలాజికల్ ఇబ్బంది వల్ల వస్తుంది. అంటే జనరల్గా న్యూరలాజికల్ అనగానే మనకి ఇందాక డిస్క్ వెళ్ళి నరువుని కంప్రెషన్ అవడం వల్ల, సయాటికా రావడం వల్ల, లేదంటే మెడలో ఉండే నరాలను ఒత్తడం వల్ల తిమ్మిర్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. కొన్ని తిమ్మిర్లు అంటాము, చేయి జాలు అంటాము, కాలు జాలు అంటాము, ఇలా వచ్చే అవకాశాలు ఉంటాయి. అది న్యూరలాజికల్ రిలేటెడ్గా. అలా కాకుండా డయాబెటిక్ పేషెంట్స్ ఉంటాం. డయాబెటిక్ పేషెంట్లు అంటే డయాబెటిక్ న్యూరోపతి అంటాం. సో షుగర్ ఉన్న పేషెంట్లు కానీ వాళ్ళకి ఏంటంటే దీర్ఘకాలికంగా ఆ షుగర్తో బాధపడడం వల్ల ఆ నర్వ్స్ ఏదైతే ఉన్నాయో ఆ నర్వ్స్ కొంచెం డ్యామేజ్ అవ్వడం కానివ్వండి, లేదంటే ఆ కావాల్సిన రక్త ప్రసరణ అనేది కండరాలకు అందకపోవడం, కింద భాగంలో అందకపోవడం వల్ల కూడా ఈ యొక్క తిమ్మిర్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో వాళ్ళకి ఏమంటే జనరల్గా కొన్ని బ్లడ్ థిన్నర్స్ కానివ్వండి ఇవన్నీ సజెస్ట్ చేస్తారు టాబ్లెట్స్. వాటితో పాటు మోర్ ఓవర్ కొన్ని ఎక్సర్సైజ్ ప్రిస్క్రైబ్ చేస్తారు. అవన్నీ మెయింటైన్ చేసుకుంటూ ఉండాల్సి వస్తుంది. ఇవన్నీ మెయిన్గా డయాబెటిక్ న్యూరోపతి కానివ్వండి, షుగర్ రిలేటెడ్గా కానివ్వండి, అంటే డయాబెటిక్ అంటే దానివల్లే ఈ యొక్క న్యూరలాజికల్ ఇన్వాల్వ్మెంట్ కానీ ఈ తిమ్మిర్లు వివిధ రకాల కారణాలతో వచ్చే అవకాశాలు ఉంటాయి వాళ్ళకి. కాకపోతే మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే పేషెంట్ ఎవరైతే వాళ్ళు బాధపడుతున్నారో ఇది దేని వల్ల వచ్చింది, నాకు షుగర్ వల్ల వచ్చే ఇబ్బందా, లేదంటే ఏదైనా డిస్క్ ప్రాబ్లమ్స్ వల్ల, లేదంటే నర్వ్ కంప్రెషన్ వల్ల వచ్చే ఇబ్బందులా అనేది వాళ్ళు ముందు ఐడెంటిఫై చేసుకోవాలి. అవి ఐడెంటిఫై చేసుకొని దాన్ని ట్రీట్ చేసుకుంటే మంచి రిజల్ట్స్ ఉంటాయండి. ఓకే.